ఏ పిల్లలు ఇక్కడ చూడండి, నేను ఏం చెప్తానో ఒకసారి ఫస్ట్ మీరు ఒకసారి చూడండి. చూస్తారా? ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి నేను చెప్తా, మీరు చూడండి. దీన్ని ఏమంటారా? రొట్టె. ఇదేంటిది? ఇదేంటి? రొట్టె ఇంకో కూర. దీన్ని ఏమంటాము? వృత్తం, చతురస్రం, వృత్తం, త్రిభుజం, త్రిభుజం, వృత్తం. ఎన్ని ఉన్నాయి చూడండి సర్కిల్. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏం చేయాలి తెలుసా? దీని చుట్టూ తిరగాలి. ఎట్లా? దీని చుట్టూ తిరిగితే నేను చెప్తా వృత్తం అనే వృత్తం అని అన్నప్పుడు ఆ వృత్తం సర్కిల్లో ఇంట్లో నిలబడాలి. అందరు వృత్తంలోనే నిలబడాలి. సరేనా? ఆడదామా? లేవండి అందరూ. ఇట్లా 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 తిరగడం రౌండ్ ఇట్లా ఇట్లా తీసుకుంటే ఇట్లా 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 చూడండి. ఇట్లా ఇట్లా తిరగండి. చేద్దాం చేద్దాం చపాతి చేద్దాం 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 చపాతి చేద్దాం తిందాం తిందాం సమోసా తిందాం. మీరు అందరు సర్కిల్లోనే రావాలి, దాంట్లోనే రావాలి, పక్కకు పక్కకు రావద్దు. సరేనా? తిందాం తిందాం మీరు సర్కిల్ లోపలికి రావద్దు, ఇట్లా ఉండాలి. ఫస్ట్ సర్కిల్స్ చూసుకోండి. इसके लिखे पर आना गया गए लेकिन अंदर नहीं जाना, इधर से खेलना. చేద్దాం చేద్దాం చపాతి ముందర దావాడి చూడండి. చపాతి చేద్దాం 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 చపాతి చేద్దాం తిందాం తిందాం సమోసా తిందాం తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. రౌండ్ 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 వృత్తం. చపాతి చపాతి పైన నిల్చోండి. ఇట్లా ఎక్కడ చపాతి ఉంటే అక్కడ నిల్చోండి. ఇక్కడ మీ ముందర లేదా చపాతి, ఇందులో నిల్చోండి. అట్లా నువ్వు చపాతి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ నువ్వు అక్కడ తుమరక నాయన గోల్ గోల్ గోల్. నువ్వు ఇక్కడ ఇక్కడికి రా. ఇగో ఇడుంది చూడు. ఇందులో నిలబడాలి. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. మళ్ళీ రండి ఇక్కడికి. రండి రౌండ్ సర్కిల్ రండి. చేద్దాం చేద్దాం చపాతి చేద్దాం 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 చపాతి చేద్దాం 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 చపాతి చేద్దాం తిందాం తిందాం సమోసా తిందాం 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 సమోసా తిందాం. రౌండ్ 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 రౌండ్. సమోసా సమోసా పైన నిల్చోండి. ఇట్లా సమోసా పైన నిల్చోండి. సమోసా ఉంది ఇక్కడ. ఇక్కడ సమోసా దగ్గర నిల్చుందో ఇది కరెక్టే. నువ్వు ఇక్కడనే నిలువు. అక్కడ ఒకటి ఉంది చూడండి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది సమోసా. ఇక్కడ ఇక్కడ
మంచిగా. వెరీ గుడ్. క్లాప్ 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 క్లాప్. మళ్ళీ ఇక్కడ రండి, మళ్ళీ రండి. దిగండి. తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. రౌండ్ 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 అన్నప్పుడు ఇట్లా 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 ఉరకాలి. రౌండ్ 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 నా ఎందుకు ఉరకండి. రౌండ్ 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 రౌండ్. స్టాప్. బిస్కెట్ పైన నిల్చోండి. బిస్కెట్ ఎక్కడ ఉంది? ఇదంతా బిస్కెట్స్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ నిల్చో. అగో అక్కడ అది ఆ బిస్కెట్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఏమంటాం మనము? రౌండ్ గా ఉండేదాన్ని రొట్టె అన్నాము. ఇట్లా మూడు మూలల త్రిభుజాన్ని సమోసా అన్నాము. ఈ చతురస్రాన్ని బిస్కెట్ అన్నాము. అవునా? మళ్ళీ ఒకసారి ఎందుకండి ఎందుకండి బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. చేద్దాం చేద్దాం చపాతి చేద్దాం. చేద్దాం చేద్దాం చపాతి చేద్దాం. తిందాం తిందాం సమోసా తిందాం. సమోసా మీకు పట్టుకుని తింటారు కదా. సమోసా తిందాం. తిందాం తిందాం సమోసా తిందాం. తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. తెద్దాం తెద్దాం బిస్కెట్ తెద్దాం. రౌండ్ 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 రౌండ్. రొట్టె పైన నిల్చోండి. రొట్టె పైన నిల్చున్నారా? ఓ బిట్టు కూడా నిల్చున్నాడు. వెరీ గుడ్. క్లాస్ పట్టండి అందరూ ఒకసారి. పిల్లలు మీరు అందరూ ఎక్కునండి. మళ్ళీ ఎంత సైకిల్లో కూర్చోండి. కింది కూర్చోండి. కూర్చోండి. దూరం దూరం కూర్చోండి. ఇప్పుడు పొయ్యి మీద చూడండి. ఫస్ట్ పిల్లలు ఏ పిల్లలు మనము ఇప్పుడు అవుతే ఏమనుకున్నాం? చపాతీ సమోసా బిస్కెట్. అవునా? చపాతీ సమోసా బిస్కెట్. అబ్బే కొంచెం జరగమ్మా. కొంచెం జరగ. అక్కడ జరగను. బాజా 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 బోలేనా? చూడండి. ఇదాన్ని ఏమన్నా చపాతీ అన్నా. నువ్వు చపాతీలో కూర్చోతున్నాడు అడుగు. తర్వాత నువ్వు కూర్చో. దీన్ని ఏమన్నాము? చపాతీ. చపాతీని ఏమన్నాము? వృత్తం. రౌండ్ సర్కిల్స్ ఏమన్నాము? వృత్తం. ఇదేంటిది? త్రిభుజం. ఏంటిది? త్రిభుజంలో ఏమేమి ఉంటాయి? సమోసా ఉంటది, కేక్ ఉంటది. మనం బర్త్డే చేసుకునేటప్పుడు మనకి క్యాప్స్ ఉంటాయి. ఎట్లుంటాయి అవి? సమోసా లాగానే ఉంటాయి కదా. మళ్ళీ ఇంకేముంటాయి? గుడిసె. గుడిసె ఎట్లుంటాయి? ఇట్లనే ఉంటాయి. ఇట్లా 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 ఇల్లు ఉంటాయి. అవునా? ఇప్పుడు తినాలని ఉన్నా. ఇప్పుడే తినొద్దు. మళ్ళీ మళ్ళీ నిన్నే చూస్తారు అందరు. చూడండి ఒకసారి. వృత్తం, త్రిభుజం, చతురస్రం. ఇప్పుడు ఒకరొకరు లేసి ఆ యాంగిల్స్ ని నాకు చెప్పాలి. శ్రేయ స్టడప్. స్టడప్ శ్రేయ. అక్కడ కూర్చో. బోలేవో అఫాన్. స్టడప్. ఇదేంటి? చతురస్రం. దాని లోపలికి
చతురస్రమే. చతురస్రం. చతురస్రం ఎక్కడ ఉంది? చతురస్రం ఎక్కడ ఉంది? అది వృత్తమే. చతురస్రం బిస్కెట్. ఇదేంటి? త్రిభుజం. ఇదేంటి? చతురస్రం. అదేంటి? వృత్తం. అదేంటి? త్రిభుజం. ఈమెకు అంతగానే ఎందుకు ఏడుపుస్తుంది? మొత్తం కన్నీళ్ళు మొత్తం కింది గారిపోతుంది బాగా. మీరు ఇక్కడ రండి. రండి షియా. పేపర్ పెట్టినా ఇక్కడ రా. నువ్వు కూర్చో. నువ్వు పోయినందుకు పాప వస్తున్నాడు. ఆపు. నువ్వేం చేస్తావు? నువ్వు ఇక్కడ అక్కడ కూర్చో. అక్కడ కూర్చోబెట్ట. గుడ్ గర్ల్స్ అట్లా చేయొద్దు. బ్యాడ్ గర్ల్స్ అట్లా చేస్తావు. నువ్వు గుడ్డా బ్యాడ్ చెప్పండి. కూర్చుంటావు అక్కడ. మంచి కూర్చో. దెబ్బలు తింటావు చూడు. మరి మంచి కూర్చో. నువ్వు ఈడ కూర్చో. నువ్వు ఈడ కూర్చో. కూర్చోడు. సరే ఇప్పుడు కూర్చో. అమ్మాయి ఇప్పుడు ఈమె చెప్తారు. చెప్పలేదనుకో పెళ్లి చేస్తా. కట్ట తీసుకొని. ఇదాన్ని ఏమన్నాం? షియాన్షి వృత్తం. ఇదాన్ని ఏమన్నాము? చెప్పు. ముక్కుదుడు. ముక్కుదుడు. ఇదేంటిది? వృత్తం. ఏ దుర్వాస్ నువ్వు ఎందుకు ఎందుకెళ్ళు? వృత్తం. త్రిభుజం. చతురస్రం. 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 మా దగ్గర సర్కిల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయంటే బుక్లలో ఉన్నాయి. మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు ఇది ఏదా మాదిరిగా ఉందో మీరు నాకు చెప్పాలి. సరేనా? ఇక్కడ చూడండి. ఇది ఎట్లుంది? త్రిభుజం లాగా ఉంది కదా. 3 మూలలు ఉన్నది కదా ఈ ఇల్లు. ఎట్లుంది? 3 మూలలతోని. 3 మూలలు అంటే త్రిభుజం. జరుగు. నిన్న ఎవరు పోమన్నారు? ఎవరు పోమన్నారు? దాన్ని పక్కన చేస్తూ ఆంటీ పోతున్నారు. దుర్వాస అంటే దుర్వాసే. ఇది దీన్ని ఏమన్నాము? త్రిభుజాకారంలో ఉంది. ఏ ఆకారంలో ఉంది పిల్లలు? త్రిభుజంలో ఎట్లా ఉంది? ఆమెది అయిపోయిందేమో. నువ్వు అడిగినాడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ ఇదే ఆకారంలో చెప్తా. ఇది చతురస్రంలో ఉంది. ఇది ఏ దాంట్లో ఉంది? టీచర్ చెప్పినట్టు వింటారు కానీ చెప్పు. ఈ రోజు మీ మమ్మీ వాళ్ళకు ఏం నేర్చుకున్నారో, టీచర్ ఏం చెప్పింది అన్నప్పుడు ఏం చెప్తారు? ఇస్తా ఇస్తా నీకు ఇస్తా. నువ్వు ఆడుకోలేదు. రావు, నేను ఆడిపిస్తా నీకు. ఫస్ట్ ఇంటికి తీసుకుపోవాలి. ఆమె దగ్గర ఇన్ని బొమ్మలు ఉన్నాయి. 2 సంచుల బొమ్మలు ఉన్నాయి. ఒక సంచి తెచ్చుకుంటా నేను. ఈ బొమ్మనైతే ఖరాబ్ చేయను. సరేనా? షియా అట్లా చేస్తారా? వీళ్ళందరూ ఏమంటారు? నీ ఇష్టం. మరి అందరికి కావాలంటే నేనేం చేయలేదు. నీకన్నా పెద్దవాళ్ళు అడుగుతారు. అక్కడ కూర్చో. నేను ఇక్కడ ఇస్తా. నువ్వు అక్కడ కూర్చో దూరంగా. ఇంటికి పోయేటప్పుడు ఇస్తా. కూర్చో. చెప్పేటప్పుడు మాత్రమే ఇది ఏం చెప్తుంది టీచర్ అని వినాలి. విన్న తర్వాత మనం ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టాలి. ఇది నాకు ఇస్తావా, అది నాకు ఇస్తావా అంటే మీ అందరికి ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్పాలి? వినాలి. టీచర్ ఏం అడుగుతుందో వినాలి. మనమడైతే ఏం వినియడు.
శ్రీనివాస్ ఇదేంటిది ఇల్లు ఏంటిది ఇది ఏ దాంట్లో ఉంది చతురస్రం చతురస్రంలో ఉంది కదా వెరీ గుడ్ దీన్ని ఇక్కడ పక్కకు పెడదాం ఈ ఇల్లు ఎట్లుంది త్రిభుజంలో ఏ ఆకారంలో ఉంది పిల్లలు త్రిభుజ ఆకారంలో ఉంది ఒకసారి దీనికి కూడా క్లాప్స్ కొట్టండి సరేనా క్లాప్స్ కొట్టండి ఒకసారి నువ్వు అక్కడే ఉంచుకోవాలి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు దెబ్బ తింటావు షియా నువ్వు ఇక్కడ అవి పడిపోతాయి నా నావు ఉండే నా నావు నువ్వు నడు అడిగినాడు నువ్వు నడు అడిగినాడు అది చూడు ఎంత మంచి కూర్చున్నాడు చిన్న పాప నువ్వు అట్లా చేస్తారా చెప్పండి ఒకసారి రైమ్ చెప్పుకుందామా రైమ్ స్టాండ్ అప్ మళ్ళీ ఒకసారి లేవండి అందరూ రైమ్ చెప్తున్నారు రైమ్ ఒకసారి చెప్పండి ఆవు చూసిండ్రా ఆవు తెలుసా ఆవు అందరికి తెలుసా పిల్లలు మహేష్ స్టాండ్ అప్ అట్లా కొడతారా చూడండి ఒకసారి ఆవు రంగు తెల్లనా ఆవు రంగు తెల్లనా ఆకు రంగు పచ్చనా ఆకు రంగు పచ్చనా ఆటలాడి పాట పాడే ఆమె జుట్టు నల్లనా ఆమె జుట్టు నల్లనా ఆమె జుట్టు ఎట్లుంది నల్లగా ఆవు రంగు ఎట్లుంది తెల్లగా ఆకు రంగు ఎట్లుంది పచ్చగా ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు ఇంకో రైట్ డాక్టర్ అమ్మా డాక్టరు డాక్టర్ ఇట్లా మనం జ్వరం వస్తే డాక్టర్ అమ్మా డాక్టరు తెల్ల కోటు డాక్టరు తెల్ల కోటు డాక్టరు దెబ్బ తగిలి నొప్పి పుడితే మందులిచ్చే డాక్టరు నీరసంతో జబ్బు పడితే సూదులిచ్చే డాక్టరు డాక్టర్ అమ్మా డాక్టరు తెల్ల కోటు డాక్టరు అందరికి నోరుందా సౌండ్ వస్తుందా మనం రావట్లేదు ఎందుకు బయటికి చెప్పండి మన ఒకసారి డాక్టర్ అమ్మా డాక్టరు తెల్ల కోటు డాక్టరు అప్పుడు మనకి అమ్మా పడిపోతున్నాను అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు ఇంజెక్షన్ ఇస్తాడు నీరసంతో జబ్బు పడితే సూదులు ఇచ్చే డాక్టరు చెప్పండి ఒకసారి డాక్టర్ అమ్మా డాక్టరు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు డాక్టర్ అమ్మా డాక్టరు తెల్ల కోటు డాక్టరు తెల్ల కోటు ఎక్కడ వేసుకుంటది ఇట్లా వేసుకుంటది తెల్ల కోటు డాక్టరు దెబ్బ తగిలి నొప్పి పుడితే మందులు ఇచ్చే డాక్టరు నీరసంతో జబ్బు పడితే సూదులు ఇచ్చే డాక్టరు
మంచి పిల్లలు వీళ్ళందరూ. సరేనా? మంచి పిల్లలేనా మీరందరూ?